కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు? గన్నవరం విమానాశ్రయం నుంచి అరకొరగా సర్వీసులు. ఎమ్మెల్యే బోండా ఉమ. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతరత్రా పనులపై దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నా ఇది అబద్ధంలేమ్మ. పెట్టుబడులు పెట్టేందుకు ఇతరత్రా పనులకి ఎవరు గన్నవరంకి రావట్లా. ఏడాది నుంచి వస్తున్నారు గన్నవరంకి? హైదరాబాద్ టు గన్నవరం అప్ అండ్ డౌన్ చేస్తున్నారు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు. వీళ్ళు ఏదైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, అలా ఆంధ్రప్రదేశ్లో ఉంటలా, ఎక్కువ హైదరాబాద్లో ఉండి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. దానికి సంబంధించిలే లోపలికి వెళ్తే ఇల్లు మళ్ళీ చెప్పేసుకుంటారు. చూడండి, ఇల్లు ఆగరు, మెల్లిగా చెప్పేస్తూనే ఉంటారు. తెదేపాకు చెందిన ఎంపీ కేంద్ర పౌర విమానశాఖ మంత్రిగా ఉండి కూడా ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమ, తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి ఏదైతే రామ్మోహన్ నాయుడు ఉండి ఏం పీకుతున్నాడు అన్నాడు. డైరెక్ట్గా ఇదే, ఉండి ఏం ప్రయోజనం అంటే అదే, ఏం పీకుతున్నారు ఆడ కేంద్ర మంత్రిగా ఉండని. దాంట్లో ఆయన ఇంకేం చెప్పాడు అనండి. ఇక్కడ చూస్తే క్లియర్గా, హైదరాబాదుకు ఇప్పటికీ రోజుకు 5 విమానాలే వెళ్తున్నాయి. విశాఖకు 2-3 సర్వీసులే నడుస్తున్నాయి. వారానికి 1-2 చొప్పున కడప, కర్నూలుకు నడుపుతున్నారు. రాష్ట్రేతర ప్రాంతాల్లో కలిపి రోజుకు 14-15 విమానాలు గన్నవరం నుంచి వెళ్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఏమిటి? విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖలు రాసిన అదనపు సర్వీసులు పెరగలేదు. తక్షణమే మరోసారి లేఖ రాసి ఎక్కువ విమానాలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారంట. అంటే తెలుగుదేశం ఎంపీలు చెప్పినా రామ్మోహన్ నాయుడు అంటలా. 20 నెలలుగా రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నా అంటే రీల్స్ చేస్తున్నాడు, డ్యాన్స్లు వేస్తున్నాడు. ఏదైతే ఆయన అంతకుమంటే ఏం చేయట్లేదు. ఆయన లేదంటే విఎస్ఆర్ వెంచర్స్తో వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తున్నాడు. సో విమాన సర్వీసులు కూడా వేయించుకోలేకపోతే ఎందుకయ్యా ఇంకా మీకు కేంద్ర మంత్రులు? మళ్ళీ మీరు ఎందుకు పైనుండి మీరు ఎందుకు కేంద్రంలో? సిగ్గుంటే తప్పుకోండి. అసెంబ్లీ సాక్షిగా మీరే మాట్లాడుకుంటున్నారు కదా, కేంద్ర మంత్రుడిని కూడా ఏం పీకలేకపోతున్నాడని. ఇలా ఉందండి పరిస్థితి.